అది రిపేర్ చేస్తాం. అప్పటికి పర్మనెంట్ గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు. అది కాకుండా ప్యారలల్ గా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు. మళ్లీ 2 సీజన్లు కావాలి. అది కూడా సక్రమంగా చేస్తే 2 లేకపోతే 3-4 సీజన్లు అవుతుంది. అంటే 3-4 సీజన్లు డయాఫామ్ వాల్ కట్టాలి. దానిపైన కాఫర్ డ్యాంలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టాలి. ప్రాజెక్టు పూర్తి కావాలి. ఒక మూర్ఖత్వంతో చేసిన పనికి దానికి కూడా ఇంకొకటి కూడా సీపేజీ అరికట్టడానికి ఖర్చు ఎంత అవుతుందో సమయం ఎంత అవుతుందో అంచనా లేకపోతున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒక పక్క ఇవన్నీ డయాఫామ్ వాల్, అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్. నెక్స్ట్ స్లైడ్ చూపి. ఇక్కడ మీరు చూడండి ప్రాజెక్టు ఎంత అతలాకుతలం అయిపోయిందో మీరు చూడండి. మొత్తం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులే మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయంటే ఈ 15 నెలల సమయంలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటే దాన్ని పూర్తి చేయకపోయే కొందికి ఆగస్టులో వరద నీరు వచ్చింది. ఇక్కడి నుంచే నీళ్లు వెళ్లాలి. ఆ ఒత్తిడి పెరిగింది. కిందికి నీళ్లు వచ్చినప్పుడు సునామీ మారిగా సుడుగులు తీయడం మొదలుపెట్టింది. దాంతో కింద నుండే ఇసుకంతా లాగేసి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. అంటే చాలా డెప్త్. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి డయాఫామ్ వాల్, పైన కాఫర్ డ్యామ్ కూడా ఏదైతే ఏం వేస్తారు, జెడ్ రౌటింగ్ చేస్తారు. ఆ జెడ్ రౌటింగ్ కూడా 10 మీటర్లు 20 మీటర్ల వరకు వెళ్లారు. ఎప్పుడైతే 10-20 మీటర్లు నీళ్లు వెళ్లిపోయేసి ఇది సుళ్లు కొట్టేసి మొత్తం తీసేసిన తర్వాత దాని కింద కూడా వెళ్లిపోయింది. అంటే ఫౌండేషన్ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దాంతో ఇప్పుడు ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారు. కానీ నీళ్లు ఆగడం వల్ల నీళ్లు ఆగకపోతే కాఫర్ డ్యామ్ కట్టలేం, డయాఫామ్ వాల్ కట్టలేం. డయాఫామ్ వాల్ కట్టకపోతే ఈసీఆర్ఎఫ్ చేయలేం. ఇప్పుడు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితి. ఇంకొక పక్కన బయట నుంచి ఇసుక తెచ్చి పూడ్చిన ఆఘాతాలపైనే మెయిన్ ఎర్త్ ఫ్యాక్టరీ డ్యామ్ చేయాలి. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి మన గుట్టలుగా పేసి మా వాళ్ళు దాన్ని కాంపాక్ట్ కింద చేస్తున్నారు. కానీ ఇంకా సొల్యూషన్ పూర్తిగా రాలేదు. దే ఆర్ వర్కింగ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్యాప్ 1 ప్రాజెక్టులో 250 మీటర్లు వెడల్పు ఉంటుంది. 150 మీటర్లు కొట్టుకోపోయింది. ఆ 150 మీటర్లు మళ్ళా పూడ్చి గ్యాప్ 1ని పటిష్టం చేయాలి. నేచురల్ సాయిల్ అంటే నేచురల్ సాయిల్. మళ్ళా మనం మట్టి తెచ్చేస్తే దాని కన్సాలిడేషన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇది మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు. చాలా దారుణం ఇది. నెక్స్ట్ ఇక్కడ దీనే కాకుండా వీళ్లు కట్టిన కుంగిన గైడ్ బండ్ ఇది కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇది మామూలుగా ఎందుకంటే నేరుగా ఇట్లా వాటర్ వస్తే ప్రాబ్లం వస్తుందని కొద్దిగా డైవర్షన్ పెట్టి అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తే ప్రెషర్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేసి అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దీనికి కూడా ఒక 80 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టారు. ఇంకా కూడా నిలుస్తుంది, సాలిడ్ గా ఉంది అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇంకా పూర్తిగా కాలేదు. అంటే 3 డ్యామేజెస్ ఇక్కడ. 1 డయాఫామ్ వాల్, 2 అప్పర్ లోయర్ కాఫర్ డ్యామ్, 3 గైడ్ బండ్, 4 దీన్నిటి వల్ల పోలవరం పవర్ ప్రాజెక్ట్ అబ్నార్మల్ డిలే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు చూస్తే ఖర్చు 11,722 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ హయాంలో. వీళ్లు ఖర్చు పెట్టింది 4,100 కోట్లు. 72% అయితే 3.84% పనులు పూర్తి చేశారు, పెంచారు. కేంద్రం నిధులు ₹1 కూడా దారి మళ్లించలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు మేమున్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం. ఆ 4,000 కోట్లు రియంబర్స్ చేశారు. అదనంగా అయిందానికి డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బుల్లో 3,385 కోట్లు వేరేదాన్ని డైవర్ట్ చేశారు. నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు. మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు కానీ మొత్తం డైవర్ట్. ఇలాంటి ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీ హయాంలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళిచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు కేంద్ర మంత్రులు గిన్నీస్ రికార్డుని వచ్చాయి. ఈ రోజు అందరూ కూడా తప్పు పట్టే పరిస్థితికి వచ్చారు. ప్రాజెక్టే ప్రశ్నార్థకమైంది. ఎత్తు
45.72 మీటర్లు 194 టీఎంసీ ఆఫ్ వాటర్.